నమస్కారం. ఎంతో సస్యశ్యామలంగా ఉన్నటువంటి నంద్యాల పార్లమెంటు ఎప్పుడూ కూడా తాగునీరు, సాగునీరు సమస్య లేనటువంటి నంద్యాల పార్లమెంట్లో గత 2 సంవత్సరాలుగా తాగడానికి చుక్క నీళ్లు లేక, రైతులకు సాగునీరు లేక ఆత్మహత్యలే గతి అని అంటూ ఉంటే, ఎడారిలోనైనా నీళ్లు దొరుకుతాయి కానీ మన నంద్యాల పార్లమెంట్లో నీళ్లు దొరకవని చెప్తూ ఉన్నా కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీ కనీసం స్పందించకపోవటము అనేది చాలా దురదృష్టకరం. వీరికి సరైన ప్లానింగ్ లేక, సరైన అవగాహన లేక, అట్లాగే ఇంట్రెస్ట్ లేక ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. 2022లో కృష్ణా నదికి, తుంగభద్ర నదికి అత్యంత అధిక సంఖ్యలో వరద రాబోతుంది అని చెప్పినా కూడా ఆ నీటిని నిల్వ చేసుకోకుండా ఆ నీటి సముద్ర పాలవుతూ ఉంటే, ఆ నీళ్లు పక్క రాష్ట్రాలకు తరలిస్తూ ఉంటే ఎలక్ట్రిసిటీ కోసమని ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఏదో కొంతమంది పోలీసులను పంపించి ఒక డ్రామా సృష్టించారు తప్ప ఇంకొకటి కాదు. అలాగే 2023లో అధికారులు చెప్పారు, మనకు కరువు రాబోతుంది, వర్షాలు పడవు, ఎల్ నీనోగా ప్రకటించబోతున్నారు అని చెప్పినా కూడా వీళ్ళు నీటిని నిల్వ చేసుకోకుండా ఉండడం చాలా దురదృష్టకరం. అదే కనుక చేసి ఉంటే ఈనాడు 2 కార్ల పంటలు మన చేతికి వచ్చేది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నో హామీలు ప్రకటించారు. 800 అడుగులు వస్తేనే శ్రీశైలం నీరు తీసుకెళ్తామని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు పెట్టారు. మరి అది ప్రపోజల్ ఎక్కడికి పోయింది? అట్లాగే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దాన్ని 80,000 క్యూసెక్ల కెపాసిటీకి పెంచుతాము అని చెప్పారు. మరి దాని సంగతి ఏమైంది? పోతిరెడ్డిపాడు వైడనింగ్ అని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల అని పేరు పెట్టి ఆ నీళ్లు వెళ్లేది బనకచెర్లకి. మరి అక్కడ ఆ బనకచెర్ల దగ్గర ఎక్కడ నిల్వ చేస్తారు? ఏదైనా కొత్త రిజర్వాయర్ పెట్టారా, లేదంటే ఏదైనా కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈనాడు మన నంద్యాల పార్లమెంట్లో అవుకు రిజర్వాయర్ని పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి కనీసం దాని ఊసే లేదు. అలగనూరు రిజర్వాయర్ ఏదైతే ఉందో అది ఈరోజు ఎలా ఉందంటే దాని మరమ్మతులు పూర్తి చేయకుండా ఈరోజు పశువుల మేతకు పనికి వస్తుంది. అట్లాగే కుడి కాలువ, శ్రీశైలం కుడి కాలువ, అలాగే గాలేరు నగరికి గుండకాయ అయినటువంటి గోరకల్లు రిజర్వాయర్ ఏదైతే ఉందో దానికి రిపేర్లు ఉన్నాయి, రివెట్మెంట్ కూలిపోతుంది అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఏదో గ్రీన్కో వారు 90 లక్షలు ఇస్తే దాన్ని కూడా మింగేసి ఆ తర్వాత ఎంపీ గారు లేదు నేను 100 కోట్లు తీసుకొని వస్తాను దీనికి రిపేర్కి అని చెప్తే మరి ఈ 100 కోట్లు తీసుకొచ్చారా, శాంక్షన్ చేపించారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈనాడు మనం గమనిస్తే గాలేరు నగరి ఏదైతే ఉందో అది గాలికి వదిలేశారు. టనెళ్లు కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి. ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో నంద్యాల డ్రింకింగ్ వాటర్ స్కీమ్, అమృత్ స్కీమ్ కింద ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకొస్తే 70% పూర్తి చేశారు. మరి ఇప్పుడు అది కనుక పూర్తి చేసుంటే మనకు 30 సంవత్సరాలకు గాను మన నంద్యాల టౌన్కి మంచినీటి సదుపాయం ఉండేది. కానీ ఇప్పుడు చేసిందల్లా కనీసం మోటార్లు, పంపులు కూడా బిగించకుండా మేము పూర్తి చేశామని చెప్పి అబద్ధాలు చెప్పడమే తప్ప ఇంకేం లేదు. చెరువులు నింపుతాము, హంద్రీనీవా నీళ్లు తీసుకొచ్చి చెరువులు నింపుతామని చెప్పి 77 చెరువులు నింపుతామని చెప్పి డోను పత్తికొండ వరకు నింపుతామని చెప్తే ఒక్క చెరువు కూడా నింపలేదు. కానీ ఒక చెరువు ఏదో నింపి మోకాల లోతులో నింపి దాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ఈ పరిస్థితికి కారణమైనటువంటి ఇక్కడ సరైన ప్లానింగ్, అవగాహన లేనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీకి బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి అట్లాగే రిపేర్ వర్క్లు చేపించి ఎప్పుడు కూడా నంద్యాల పార్లమెంట్లో ఈ సమస్య రాకుండా మళ్ళీ నంద్యాల పార్లమెంట్ని సస్యశ్యామలం చేయడమే మా ధ్యేయంగా మేము ముందుకు వెళ్తాము.